నమస్కారం సుఖీభవకు స్వాగతం. బ్లాక్ ఫంగస్ బారిన పడినప్పుడు చికిత్సలో భాగంగా చాలా మందికి తప్పనిసరి పరిస్థితుల్లో కన్ను, దవడ వంటి అవయవాలన్నీ తొలగించాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ముఖం ఆకృతి దెబ్బతినకుండా ఉండేందుకు డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీలు చేయడంతో పాటు కృత్రిమ అవయవాల్ని సైతం అమరుస్తున్నారు. రూపానికి లోపం లేకుండా చూసే ఆధునిక ప్లాస్టిక్ సర్జరీలు, కృత్రిమ అవయవాల ఏర్పాటు గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. కరోనా రెండో విడతలో ఎక్కువ మంది బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. షుగర్ జబ్బుతో పాటు కోవిడ్ చికిత్సలో భాగంగా ఎక్కువ మొత్తంలో స్టిరాయిడ్లను వాడిన వాళ్లలో బ్లాక్ ఫంగస్ విరుచుకుపడుతోంది. బ్లాక్ ఫంగస్ ప్రధానంగా ముక్కు లోపల, నోటిలో అంగిలి, పైదవడ, కంటి వెనుక భాగాలపై దాడి చేస్తోంది. చికిత్స ఆలస్యం అవుతున్న కొద్దీ బ్లాక్ ఫంగస్ బాధితుల్లో ఎక్కువ మందికి సర్జరీలు చేసి ఆయా భాగాలను తొలగించాల్సి వస్తుంది. దీంతో ముఖంలోని భాగాలను కోల్పోయిన వారికి ముఖ కవళికలు, రూపం మొత్తంగా మారిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ బాధితుల రూపానికి లోపం లేకుండా, ముఖం ఆకృతి చెక్కు చెదరకుండా ఉండేందుకు ఇవాళ డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీలు చేయడంతో పాటు కృత్రిమ అవయవాల్ని సైతం అమరుస్తున్నారు. బ్లాక్ ఫంగస్ బాధితులకు ఊరటనిస్తున్న ఆధునిక ప్లాస్టిక్ సర్జరీలు, కృత్రిమ అవయవాల ఏర్పాటు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్లాక్ ఫంగస్ అని పిలుచుకుంటున్న ఈ సమస్య చాలా అరుదైన సమస్య. కానీ కోవిడ్-19 విజృంభణ నేపథ్యంలో ఇప్పుడు ఎంతోమంది దీని బారిన పడుతుండడం గమనార్హం. ప్రస్తుతం బయటపడుతున్న మ్యూకార్మైకోసిస్ని కోవిడ్-19తో ముడిపడిన సమస్యగానే చెప్పుకోవచ్చు. కోవిడ్-19 తొలి దశలోనూ ఇది తలెత్తిన మాట నిజమే, కానీ అంత ఎక్కువగా కనిపించలేదు. ప్రస్తుతం రెండో దశలో ఎక్కువ మంది దీని బారిన పడుతుండడం, ప్రమాదకరంగా పరిణమిస్తుండడం, కొందరు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోతుండడమే ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్-19 తగ్గిన తరువాతే మ్యూకార్మైకోసిస్ ఎక్కువగా బయటపడుతోంది. ప్రధానంగా మధుమేహంతో బాధపడేవారిలో, అది కరోనా చికిత్సలో భాగంగా కార్టికోస్టెరాయిడ్లు వాడిన వారిలోనే కనిపిస్తోంది. కరోనా పాజిటివ్గా ఉన్నప్పుడు కొందరు దీని బారిన పడుతున్నారు. కోవిడ్-19 నుంచి కోలుకుంటున్న వారిలోనూ ఇది బయటపడుతుంది. కరోనా సెకండ్ వేవ్లో చాలా కామన్గా అందరూ ఇన్ఫెక్షన్స్తో పాటు కామన్గా వినే పదం కాంప్లికేషన్స్ ఉన్నది. కాంప్లికేషన్స్ ఎస్పెషల్లీ మనకి షుగర్ పేషెంట్స్లోనూ, ఇంకా అదర్ మార్బిడ్ కండిషన్స్లో ఇంకేమైనా ఉంటే కనుక వాళ్ళలో బాగా వినపడేది ఏంటంటే బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్, అంటే దాన్ని మ్యూకార్మైకోసిస్ అని. ఈ ఫంగస్ చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. విత్ ఇన్ డేస్లోనే, సమ్టైమ్స్ ఈవెన్ ఫల్మినెంట్గా అయితే ఈవెన్ డెత్ కూడా వస్తూ ఉంటుంది. అందరూ వినే ఉంటారు కూడాను. దీంట్లో అనేక రకాలు ఉంటాయండి. రైనో సెరిబ్రల్ అని, రైనో ఆక్యులార్ అని, రైనో ఓరల్ అని, ఇలాగా ప్రతి దాంట్లో రకరకాలు ఉంటాయి అన్నమాట. ప్రతి దాంట్లోనే మీరు చూస్తే రైనో అనే పదం వినపడుతుంది అనమాట. ఈ రైనో అంటే నోస్ అనమాట. అంటే నోస్ నుంచి ఆ పోర్టల్ ఆఫ్ ఎంట్రీ మెజారిటీ ఉంటుందన్నమాట. ఈ పోర్టల్ ఆఫ్ ఎంట్రీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ డిస్ట్రక్టివ్ పార్ట్ ఎప్పుడు ఈ నోస్లోనే ఉంటుందన్నమాట. ఈ నోస్ ఉండి తర్వాత అది ఐస్కి ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పక్కన సైనసెస్కి వెళ్ళొచ్చు, దాని తర్వాత లేదంటే నోట్లోకి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆల్ దీస్ ఆర్ మోస్ట్ ఆఫ్ దిమ్ ఏంటంటే త్రూ మల్టిపుల్ కనెక్షన్స్ నోస్లోంచి మౌత్లోకి అన్నీ ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఫంగస్ అనేది అంత ర్యాపిడ్గాను అలా ఆ విధంగా కూడా పోర్టల్ ఆఫ్ ఎంట్రీ ద్వారా మనకి వెళ్ళిపోతాయి అన్నమాట. టైమింగ్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఏ టైంలో మనం ఇది అన్నీ చేయాలి. ఎక్యూట్ ఫేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫల్మినెంట్ ఇన్ఫెక్షన్స్ ఇంత పాండమిక్ ఉన్న స్టేజ్ల్లో ఈ బ్లాక్ ఫంగస్ వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చి కొన్ని పార్ట్లు, ఫర్ ఎగ్జాంపుల్ మైల్డ్ టైప్ అయితే పర్వాలేదు. సివియర్ టైప్స్లో ఏంటంటే ఒక్కొక్క పార్ట్ తీసేస్తారు. ఏ పార్ట్ పోతే ఆ పార్ట్ తీసేయాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక పండులో ఒక పార్ట్ కుళ్ళిపోతే, యూజువల్గా ఫంగస్ అని ఇలాంటివి వస్తూ ఉంది. దాంట్లో ఆ పార్ట్ కుళ్ళిపోతే ఆ పార్ట్ తీసేస్తాం. మిగతా పార్ట్ బాగుంటే మనం తీసుకుంటాం, లేదంటే మొత్తం డిస్కార్డ్ చేసేస్తాం. సో సేమ్ ప్రిన్సిపల్ మొరాలెస్ అనమాట. ఎందుకంటే ఆల్ దీస్ ఆర్ ఈ మ్యూకార్మైకోసిస్ అనేది ఆపర్చునిస్టిక్ ఫంగస్ అనమాట. అంటే మన చుట్టూతే ఉంటుంది, ఎక్కడో ఉంటుంది. బట్ ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గినప్పుడు అది మనకు వస్తూ ఉంటుంది. నెక్స్ట్ రికన్స్ట్రక్షన్ అనేది ఈజ్ నాట్ ఎన్ అర్జెంట్ వన్. అంటే మళ్ళీ దాన్ని స్టేజ్కి తీసుకురావడం అనేది అంత అర్జెంట్ కాదు కాబట్టి ఆగాల్సి వస్తుందన్నమాట. సో టైమింగ్ అనేది ఎప్పుడు చేయవచ్చు. ఇలాంటి పాండమిక్ స్టేజ్లో ఎస్పెషల్లీ మళ్ళీ రికరెన్స్ వచ్చే స్టేజ్లో ఉన్నప్పుడు మటుకు చేయకూడదు అనమాట. మినిమం 4 to 6 months ఆగాలి. ఆర్ ఈవెన్ ఐడియల్ వుడ్ బి ఒక 1 year అని ఆగితే మంచిదండి. అంటే అన్ని కంట్రోల్ అయ్యి కన్సాలిడేషన్ ఫేజ్ అంటాం అనమాట.
ఆ టిష్యూస్ అన్నీ ఏంటంటే అంతా రెడ్నెస్ వచ్చి ఇవన్నీ గట్టిపడిపోతాయి వన్స్ ఆ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా వచ్చినాక ఆ చుట్టుపక్కల కూడా. దాన్ని ఇంజురేషన్ అని కూడా అంటాం. ఇవన్నీ తగ్గడానికి 6 months ఆర్ సమ్టైమ్స్ 1 year కూడా పడతా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కంట్రోల్ అయ్యి నార్మల్ స్టేజ్కి మళ్ళీ సపుల్ స్టేజ్కి వచ్చి ఈ ఎక్యూట్ పాండమిక్ కూడా కొంచెం తగ్గినాక ఆ టైంలో చేయటం మంచిదన్నమాట. సో ఇది టైమింగ్, రికన్స్ట్రక్షన్ యొక్క టైమింగ్ అనమాట. టైప్స్ని బట్టి మనం టైప్ ఆఫ్ రికన్స్ట్రక్షన్ చేస్తారు. బ్లాక్ ఫంగస్కి మూలం మ్యూకార్ మైసిటీస్ అనే ఫంగస్. ఇది ఇంటా బయట ఎక్కడి వాతావరణంలోనైనా ఉండొచ్చు. గాలి ద్వారా ముక్కులోకి, గొంతులోకి ప్రవేశించి వృద్ధి చెందుతుంది. సాధారణంగా ఆరోగ్యవంతుల్ని ఇదేమీ చేయదు. రోగనిరోధక శక్తి తగ్గిన వారిలో సమస్యాత్మకంగా పరిణమిస్తుంది. మధుమేహులకు సాధారణంగానే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే దీర్ఘకాలంగా మధుమేహం నియంత్రణలో లేని వారికి దీని ముప్పు ఎక్కువ. క్యాన్సర్ బాధితులకు, రక్త క్యాన్సర్ కలవారికి, కీమోథెరపీ తీసుకునేవారికి, అవయవ మార్పిడి చేయించుకున్న వారికి, ఇతర రకం ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి వాడే ఓరికోనాజోల్ మందు తీసుకునేవారికి, రోగనిరోధక శక్తిని అణిచిపెట్టే మందులు వేసుకునేవారికి ఇదొస్తుంటుంది. మ్యూకార్ మైక్రోసిస్ ప్రధానంగా ముక్కు చుట్టుపక్కల ఉండే గాలిగదుల మీద దాడి చేస్తుంటుంది. ఇది అక్కడికే పరిమితం కావడం లేదు, కళ్ళు, మెదడికి విస్తరిస్తోంది. అందుకే దీన్ని రైనో ఆర్బిటో సెరిబ్రల్ మ్యూకార్ మైకోసిస్ అని అంటున్నారు. మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఎక్కువగా హెడ్ అండ్ నెక్లోనే వస్తాయి అనమాట. ఈ పార్ట్లోనే, ఈ నెక్ అండ్ అబోవ్ పార్ట్లోకే వస్తాయి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఫస్ట్ నోస్ ఇన్వాల్వ్ అవుతుంది. ఆ నోస్లో ఏ పార్ట్ పోయింది, ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ పార్ట్, దాంట్లో ఏంటంటే క్యావిటీలో టర్బినేట్స్ అని, లేదంటే వాల్ అని, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఈ కొన్ని పార్ట్లు మనకి పోయినా కానీ మనకి రికన్స్ట్రక్షన్ అంత అవసరం ఉండదండి. అది ఒక గుడ్ రికన్స్ట్రక్టివ్ సర్జన్కి తెలుస్తాయి అన్నమాట. వారు ఈఎన్టీ డాక్టర్ గారికి కానీ కూడా తెలుస్తాయి అన్నమాట. ఏ పార్ట్ పోయింది, ఎంతవరకు మనం యాక్సెప్ట్ చేయొచ్చు, ఎంత పార్ట్ మళ్ళీ రికన్స్ట్రక్షన్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లోపల పార్ట్ కొంచెం పోతే ఊరుకుంటారు. అది ఎక్కువ పోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సైనస్ అంతా మొత్తం కుళ్ళిపోయింది లోపల. సైనస్ ఏంటంటే ఎంటీ స్పేసెస్ ఈ పక్కన ఉంటాయి అన్నమాట. బట్ ఈ సైనసెస్ పోతే అంటే ఏంటి అంటే బయట ఏం పోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ చర్మము ఏమీ పోకుండా ఓన్లీ లోపల సైనస్ పార్ట్ ఒకటే పోయింది అనుకోండి, మనం ఏమి చేయక్కర్లా, వీ జస్ట్ కెన్ లీవ్ ఇట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిలరీ సైనస్ కానీ ఈ సైనస్ అంతవరకే ఫంగస్ పోయి డిస్ట్రాయ్ అయ్యి ఉంటే కనుక ఏం అవసరం. ఈ సైనస్ కాకుండా మిగతా పార్ట్ ఏదైనా పోతే, ఫర్ ఎగ్జాంపుల్ పైన కానీ ఈ బోన్సే పోయినాయి అనుకుందాం, కవరింగ్ బోన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నోస్ కానీ లేదంటే ఈ ఆర్బిటల్ బోన్స్ కానీ ఇలాంటివి కుళ్ళిపోయి నెక్స్ట్ స్టేజ్ అంటే ఈ సైనస్ నుంచి పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. ఇవన్నీ బ్యారియర్స్ అంటాం. ఈ థిన్ ప్లేట్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఈ ఆర్బిట్ దగ్గర అంటే ఆ కంటి కింద కానీ లేదంటే నోస్ దగ్గర, దే ఆర్ ఆల్ థిన్ బోన్స్ అండ్ ఫ్లాట్ బోన్స్ అనమాట. సో ఈ బోన్స్ని పెనిట్రేట్ చేసి ఫంగస్ బయటికి వెళ్ళింది అంటే కనుక ఆ బోన్స్ డిస్ట్రాయ్ అయిపోతాయి అనమాట. ఆ బోన్స్ తీసేయాలి కూడా. ఆ బోన్స్ తీసినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే అయ్యి కిందకి దిగిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా ఎక్కువ పోతే ఏంటంటే ఈ చుట్టుపక్కల మజిల్స్, ఐని కదిపే మజిల్స్ అవి కూడా పోతే, ఆ లిగమెంట్స్ కూడా పోతే ఏంటంటే ఐ బాల్ కూడా బాగా కిందకి జారిపోతూ ఉంటుంది. సమ్టైమ్స్ ఏంటంటే ఒకసారి ఈ సైనస్లోకి వెళ్ళిపోతాయి ఐ బాల్స్. అటువంటి స్టేజ్లో డెఫినెట్లీ రికన్స్ట్రక్షన్ అవసరం. ఈ బోన్ని రికన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ కొంతవరకు మెకానికల్గా దాని సపోర్ట్ తీసుకురావచ్చు. కొంత యాంకరింగ్ టెండాన్స్ అని వీటి ద్వారా కూడా మనకి తీసుకురావచ్చు. ఐ కూడా కుళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏంటంటే మొత్తం ఐ కూడా ఫ్లాగ్ ఫంగస్ ఇన్వాల్వ్ అయితే ఐ కూడా తీసేస్తారనమాట. ఏదైనా ఒక పార్ట్ బాడీలో ఒక పార్ట్, ఆ పార్ట్ పోతే కనుక స్లోగా ఏమవుతుందంటే ఆ ఆర్బిట్ స్లోగా షింక్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయడం కోసం, షేప్ మెయింటైన్ చేసుకోవడం, ఆ సిమెట్రీ మెయింటైన్ చేయడం కోసం ఏంటంటే ఆ గ్లోబ్లో గాజుది కానీ అలాంటిది ఏదైనా లైట్ మెటీరియల్ కానీ సమ్ సింథటిక్ మెటీరియల్స్తో తయారు చేసిన ఐబాల్ లాంటి గ్లోబ్ని మనం పెడతారనమాట. ప్రొవైడెడ్ మనకి అప్పర్ ఐలిడ్, లోయర్ ఐలిడ్ నార్మల్గా ఉంటాయి. ఐలిడ్స్ కూడా పోతే డెఫినెట్గా రికన్స్ట్రక్షన్ ఈజ్ ఇండికేటెడ్. ముఖానికి సర్జరీ చేయటం, కోల్పోయిన భాగాల్ని తిరిగి పునర్నిర్మించడం అనేది గులాబీ మొక్కకు అంటుకట్టినట్టుగా అత్యంత శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది. ముఖంలో మునుపటి రూపురేఖలు ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండేందుకు సర్జన్లు అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్లాక్ ఫంగస్ బాధితులకు ఊరటనిచ్చే ఆధునిక ప్లాస్టిక్ సర్జరీలు, కృత్రిమ అవయవాల ఏర్పాటు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోవిడ్-19 తీవ్రమైన వారికి కార్టికోస్టెరాయిడ్లు ప్రాణరక్షక ఔషధాలుగా ఉపయోగపడుతున్నమాట నిజమే.
ఇవి వాపు ప్రక్రియను అదుపు చేస్తూ సమస్య తీవ్రత, దుష్పరిణామాలు తగ్గడానికి దోహదం చేస్తాయి. వీటిని అవసరమైన మోతాదులో, అవసరమైన మేరకు వాడుకుంటే రామబాణంలా పనిచేస్తాయి. బయట నుంచి ఆక్సిజన్ అందిస్తున్న వారికి, వెంటిలేటర్ మీదున్న వారికి రక్తనాళం ద్వారా డెక్సామెథసోన్, మిథైల్ ప్రెడ్నిసోలోన్ వంటి స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ డాక్టర్ల సలహా తీసుకోకుండా అతిగా, అనవసరంగా ఇష్టం ఉన్నట్టు తీసుకోవడమే కొంపముంచుతోంది. ప్రస్తుతం కోవిడ్-19 మందుల జాబితాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చలామణవుతున్నాయి. వీటిని చూసి సొంతంగా మందులు కొనుక్కొని వాడుకోవడం ఇటీవల ఎక్కువైంది. మిగతా మందులేమో గాని స్టెరాయిడ్లను మాత్రం ఆచితూచి వాడుకోవాలి. ఎందుకంటే వీటితో మధుమేహం, అధిక రక్తపోటు, జీర్ణాశయంలో పుండ్లు, నీటికాసులు, క్షయ ఉన్నవారికి ఆయా సమస్యలు ఇంకా ఎక్కువవుతాయి. మధుమేహులకు మరింత అప్రమత్తత అవసరం. స్టెరాయిడ్లతో రక్తంలో గ్లూకోజ్ మోతాదులు బాగా పెరిగిపోతాయి. ప్రస్తుతం బ్లాక్ ఫంగస్కి బీజం వేస్తోంది ఇదే. డిస్ఫిగరింగ్గా కనపడి లేదన్నా దానివల్ల మనకి నష్టం జరుగుతుందంటే డెఫినెట్గా ఆ ఏరియా రికన్స్ట్రక్షన్ అవసరం. ఇందా చెప్పినట్టుగా నోస్లో ఆర్బిట్ వాల్స్ పోయి ఐ దిగుతుంది అంటే అవసరం. అలాగే ఐలిడ్స్ మనకు డిస్ఫిగర్ అయిపోయి మనకు చూడటానికి కూడా ఇబ్బంది అవుతుంది. సొసైటీలు కూడా తిరగలేరు. సో డెఫినెట్గా ఐలిడ్స్ రికన్స్ట్రక్షను, ఇలాంటి ఏదైనా స్కిన్ దాని చుట్టూ తప్పితే కూడా రికన్స్ట్రక్షన్ అవసరం అనమాట. ఒక ప్రిన్సిపల్ ఏంటంటే ఫేస్లో ఈచ్ మిల్లీమీటర్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. అందుకనే మేము ఫేస్లో ఎప్పుడైనా దెబ్బలు తగిలినప్పుడు కానీ ఏదైనా ఇలాంటప్పుడు కానీ వీలున్నంత వరకు లీస్ట్ డెబ్రైడ్ చేస్తాం. డెబ్రైడ్మెంట్ అంటే ఆ పార్ట్ కుళ్ళిపోవటం కానీ లేదంటే ఏదైనా డ్యామేజ్ అయిన పార్ట్ కానీ తీసేయడం డెబ్రైడ్మెంట్ అనమాట. చాలా తక్కువ మిల్లీమీటర్ బై మిల్లీమీటర్ వెళ్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఆ టిష్యూస్ ఎక్కడ దొరకవు, రీప్లేస్ చేయడం అనేది ఈజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. అంటే పర్ఫెక్ట్ నార్మల్గా తీసుకురావడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మనం నియర్ నార్మల్గా కొంతవరకు తీసుకురావచ్చు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ ఐలిడ్లో ఒక పార్టే పోయింది అనుకుందాం, ఒక 1/4 కానీ 1/3 కానీ ఈవెన్ అప్ టు 1/2 అవర్స్. అప్పుడు ఏం చేస్తామంటే లోయర్ ఐలిడ్ నుంచి దాని స్విచ్ అంటాం అనమాట. దాన్ని తీసుకెళ్ళి దానికి పెడతాం అనమాట. కనెక్ట్ చేసి కొన్నాళ్ళే అవసరం అనుకుంటే డివైడ్ చేస్తున్న దాన్ని, లేదంటే కనుక అలాగ ఉంచేయచ్చు అనమాట. డిపెండింగ్ ఆన్ ఏరియాని బట్టి, అవుట్ సైడ్ పోయిందా సెంటర్లో పోయిందా దాన్ని బట్టి డిజైన్ చేస్తాం అనమాట. సపోజ్ మొత్తం ఎంటైర్ అప్పర్ ఐలిడ్ కానీ ఏదైనా ఒక లిడ్డే పోయింది, లిడ్డే పోతే కనుక సంథింగ్ అదర్ టిష్యూస్ బయట నుంచి ఎక్కడి నుంచైనా మనం తీసుకురావాలి. ఇక్కడి నుంచే పక్క నుంచి కండ తీసుకొచ్చి దాన్ని సరిచేసి అవసరమైనకుంటే బక్కల్ మ్యూకోజా అంటే నోట్లో ఉండే మ్యూకోజా అంటే ఇన్సైడ్ లేయర్ ఉంటుంది, దాన్ని మ్యూకోజా అంటాం, అవుట్ సైడ్ స్కిన్ అంటాం. ఆ మ్యూకోజా లేయర్ని దానికి అక్కడ పెడతాం అనమాట. అంటే అప్రాక్సిమేట్లీ సిమిలర్ దాన్ని. ఎందుకంటే కొన్ని ఏరియాస్ నాట్ ఎక్స్పెండబుల్, అంటే బాడీలోంచి ఒక పార్ట్ నుంచి మనం తీలేం. వేరియస్ కొన్ని ఏరియాస్ ఎక్స్పెండబుల్, అంటే మనం తీసినా ఏమవుతుంది అనమాట. అటువంటి ఏరియా మనకి నోట్లో ఉంటుంది. నోట్లో వచ్చిన మ్యూకోజా కొంత, అంటే ఒక పార్ట్ కొంతవరకు ప్యాచ్లా తీసుకోవచ్చు. దాన్ని ఐలిడ్ వెనక భాగంలో సపోజ్ ఐ నార్మల్గా ఉంటే ఐలిడ్ వెనక భాగానికి పెట్టి ఐ మీద స్మూత్గా గ్లైడ్ అవడానికి మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. ప్రొవైడెడ్ సమ్ మజిల్ ఫంక్షన్ ఉంటే కనుక. లేదు ఓన్లీ చూడటానికి అనుకుంటే కనుక మినిమల్గా రికన్స్ట్రక్ట్ చేస్తారనమాట. ఆ విధంగా బ్లాక్ ఫంగస్లో ముక్కు, అంగిలి, కళ్ళు, మెదడు వంటివన్నీ ప్రభావితం అవుతుండడం వల్ల రకరకాల లక్షణాలు కనిపిస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యమైంది ఒకవైపున తీవ్రమైన తలనొప్పి వస్తుండడం. దీంతోపాటు ఆయా అవయవాలను బట్టి లక్షణాలు పొడసూపుతున్నాయి. తొలి దశలో ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, శ్లేష్మం గోధుమ నలుపు రంగులో రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. మన ముక్కులో 3 టర్బినేట్లుంటాయి. పీల్చుకునే గాలిలో తేమను నింపేవి ఇవే. మ్యూకార్ మైకోసిస్లో ముక్కు దూలంతో పాటు ఇవి నల్లగా అవుతాయి. సుమారు 50% మందిలో కంటికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నాయి. కంటి వెనకాల నొప్పి, రెప్పలు ఉబ్బడం, కనుగుడ్డు ముందుకు పొడుచుకురావడం, చూపు మసకబారటం, 1కి 2 కనిపించడం, కంటి చుట్టూ చర్మం ఎర్రబడడం, తర్వాత నల్లబడడం వంటి లక్షణాలతోనే చాలామందిలో సమస్య బయటపడుతుంది. ఇన్ఫెక్షన్ ముక్కు, నోటి నుంచి మెదడు సమీపంలోని గాలి గదుల్లోకి విస్తరిస్తుండడమే దీనికి కారణం. కొందరికి 2-3 రోజుల్లోనే ఒక కంటి చూపు పోతుండడం గమనార్హం. చీక్స్ పోతే కనుక సపోజ్ కొద్ది ఏరియాలు పోతే కనుక దానికి ఏంటంటే ఆ ఏరియా తీసి మళ్ళీ మొబిలైజ్ చేస్తాం అనమాట. ఇక్కడ నుంచి వెనక పక్క నుంచి తీసుకొచ్చి దీన్ని ముందుకు సూచి చేస్తాం అనమాట. అప్పుడు ఇక్కడ నోస్ పక్కన స్కార్ వస్తుంది. ఇదంతా బట్ యాక్సెప్టబుల్ అనమాట, విత్ ఇన్ ద లిమిట్స్లో ఉంటుంది. వేరేజ్ అది కాకుండా ఎంటైర్ ఏరియా చీకే ఎక్కువగా పోయింది అనుకుందాం, లేదంటే దాంతోపాటు బోన్స్ కూడా పోయింది అనుకుందాం, ఇందాక చెప్పినట్టుగా చీక్ బోన్స్ ఇలాంటివి కూడా. అప్పుడు ఏంటంటే
మెకానికల్గా కొంత సపోర్ట్ కూడా అవసరం ఇన్సైడ్. ఎందుకంటే ఒట్టి పైన ఒకటి పెడితే ఏమవుతుందంటే లోపల ఫ్లాబీగా ఉండి వెనక్కి చోటపడిపోతూ ఉంటుంది. అవసరం అనుకుంటే ఏంటంటే బోన్ కూడా తీసుకొస్తాం, లేదంటే మజిల్ కానీ కండ కానీ బల్క్ కానీ తీసుకొచ్చి ఆ ఏరియాలో పెట్టి ఆ బోన్ ప్లేట్ కానీ అవసరమైతే షేప్ చేస్తాం, లేదంటే ఒకటి కండ పెట్టి దానిపైన స్కిన్ని అన్నీ కలిపి తీసుకొస్తాం అనమాట. దిస్ ప్రిన్సిపల్ ఏంటంటే మైక్రో సర్జరీ. అప్పుడు ఏంటంటే దాన్ని ఆ కండ మొత్తాన్ని బ్లడ్ వెజల్స్ తోటి అలాంగ్ విత్ బ్లడ్ వెజల్స్ ఇంకెక్కడి నుంచైనా తీసుకొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి తీసుకురావచ్చు అంటే కాల్లో ఒక బోన్ 2 బోన్లు ఉంటాయి మనకు అందరికీ, మోకాలు కింద నుంచి ఉండే కాళ్ళు. ఆ 2 బోన్స్లో ఒక బోన్కి తీసినా మనకి ఏమవుతుంది, దాన్ని ఫిబ్యులా అంటాం. దాంతోపాటే అలాంగ్ విత్ స్కిన్ అని కూడా తీసుకుంటాం, దాని బ్లడ్ వెసల్స్ తీసుకొచ్చి దాన్ని షేప్ చేసుకొచ్చి ఇలా కూడా తీసుకురావచ్చు, తీసుకొచ్చి చేయటం వల్ల. అలాగే ఇంకెక్కడ ఈలియా క్రస్ట్ అంటాం, అంటే మనకి తుంటి దగ్గర బోన్ అనమాట. దాంట్లో నుంచి ఒక ప్లేట్ని కూడా తీసుకొచ్చి దాని బ్లడ్ వెసల్స్ తోటి సహా తీసుకొచ్చి కొంతవరకు బోన్ సపోర్టు అవసరమైతే దానిపైన ఉన్న స్కిన్ కూడా తీసుకొచ్చి ఇక్కడ కవర్ చేస్తాం. ఈ విధంగా అనమాట. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్జరీలు చేయించుకున్న బ్లాక్ ఫంగస్ బాధితులకు ప్రభుత్వమే ఉచితంగా కృత్రిమ అవయవాల్ని సమకూరుస్తోంది. తరచి చూస్తే గాని అవి కృత్రిమ అవయవాలని చెప్పలేనంత అధునాతనంగా ఉంటున్నాయి. బ్లాక్ ఫంగస్ బాధితులకు ఊరటనిస్తున్న కృత్రిమ అవయవాల ఏర్పాటు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన నోరు పైభాగం అంగిలి, ముక్కు, గాలిగదులకు పునాదిగా పనిచేస్తుంటుంది. గాలిగదుల ఇన్ఫెక్షన్ మూలంగా ఇది నల్లగా బొగ్గులాగా మారిపోతుంది. సుమారు 20% మందిలో ఇది కనిపిస్తోంది. ముక్కు చుట్టుపక్కల గాలిగదులు ఇన్ఫెక్షన్కి గురవడం వల్ల బుగ్గలు మొద్దుబారడం, బుగ్గల నొప్పి తలెత్తడం, బుగ్గల వద్ద గాలిగదుల్లో ఫంగస్ ఇన్ఫెక్షన్ మొదలైతే దవడ ప్రభావితమై దంతాలు కదిలిపోవడం జరుగుతోంది. ఇది పంటి నొప్పికి దారితీయొచ్చు. ఈ బ్లాక్ ఫంగస్ చికిత్సలో చాలామంది వైద్యులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. దెబ్బతిన్న భాగాలకు తిరిగి పూర్వపు రూపు తెచ్చేందుకు ప్లాస్టిక్ సర్జన్ పాత్ర ఎక్కువగా ఉంటుంది. దవడ ఎముకలు పోతున్నాయి కొంతమందికి. ఈ దవడ ఎముకలు పోతే, ఒట్టి ఎముక పోతే కనుక చాలామందికి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్లో మనం చూసే ఉంటారు మీరు, క్యాన్సర్లో దవడ పోతే ఆ దవడ ఎముక మట్టికి తీసేసి రికన్స్ట్రక్ట్ చేయకుండా కూడా వదిలేసేవాళ్ళం. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్ లేట్ ఏంటంటే మళ్ళీ మొత్తాన్ని టిష్యూ రీప్లేస్ చేయగలుగుతాం. కొద్ది పాటు పోయినా కానీ ఒక్కొక్కసారి ఏంటంటే వదిలేస్తారండి చాలామంది ఓపిక లేని వాళ్ళు. బట్ ఐడియల్ ఈజ్ టు రికన్స్ట్రక్ట్ దవడ ఎముకను కూడా అనమాట. ఎంత పోతే అంత ఆ పార్ట్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ అప్పర్ పార్ట్ పోయిందా ఆ దవడలో, లోయర్ జాలో, ఆర్ ఈ పార్ట్ బాడీ పోయిందా లేకపోతే మొత్తం పోయిందా, దాన్ని బట్టి చూసుకొని మనం చేస్తాం అనమాట. ఏదైనా సరే ఐడియల్ ఏంటంటే బోన్కి, ఈ దవడ ఎముకకి ఐడియల్ ఏంటంటే చిన్న బోన్, ఫర్ ఎగ్జాంపుల్ 6 సెంటీమీటర్స్ అంతకంటే లోపు అయితే కనుక ఈలియా క్రస్ట్ అని ఇందాక చెప్పినట్టుగా తుంటి ఎముకలు దాని దగ్గర నుంచి తుంటి బోన్ దగ్గర వెడల్పాటి బోన్స్ ఉంటాయన్నమాట. ఆ బోన్ నుంచి కూడా తీసుకొస్తాం, లేదంటే ఇంకెక్కడి నుంచైనా కానీ సపోర్టింగ్ బోన్ తీసుకొచ్చి 4 to 6 సెంటీమీటర్స్ వరకు బోన్ ఏంటంటే డైరెక్ట్గా వితౌట్ ఎనీ బ్లడ్ వెసల్స్ తీసుకొచ్చి పెట్టినా కానీ జాయిన్ అతుక్కుపోతుంది అనమాట. బ్లడ్ సప్లై వస్తుందన్నమాట లోపల. అంతకంటే పొడుగుగా బోను అంతే ఎక్కువ పోయింది అనుకుందాం. అలాంటప్పుడు ఏంటంటే మొత్తం ఇంత బోన్ని తీసుకొచ్చి ఇలా జాయిన్ చేసేసి ప్లేట్స్ పెట్టి స్క్రూ పెట్టి బిగిస్తే అది అతుక్కోదు, ఆ పార్ట్ కుళ్ళిపోతుంది, మళ్ళీ కొన్నాళ్ళు మనం తీసేయాల్సి వస్తుంది. సో దాంతోపాటుగా మన బ్లడ్ వెసల్స్ కండ, అంటే దానికి న్యూట్రిషన్ అది లోకల్గా ఎస్టాబ్లిష్ అయ్యేదాకా పక్క నుంచి ఏదైనా సపోర్ట్ ఇవ్వాలన్నమాట మనం, అంటే అది బతికేదాకా. సో అలాంటి బతకడానికి కోసం ఏంటంటే ఆ బ్లడ్ వెసల్స్ పక్క నుంచి ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడైనా కానీ నెక్లో కానీ బ్లడ్ వెసల్స్కి సూచి చేస్తే దాని నుంచి బ్లడ్ సప్లై వెళ్తుంది, మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా దానికి న్యూట్రిషన్ సర్వైవ్ అయ్యి స్ట్రెంగ్త్ మెయింటైన్ అవుతుంది. తర్వాత ఈవెన్ పళ్ళు కూడా పెట్టుకునే స్టేజ్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా దవడ ఎముకను కూడా రికన్స్ట్రక్ట్ చేస్తుంది. కొంతమందికి దవడ ఎముకతో పాటు ఇవన్నీ కూడా పోతాయండి, మొత్తం అంతా కుళ్ళిపోయి అంతా తీసేస్తారు. చాలా అగ్లీగా ఉంటుంది అసలు. వాళ్ళు సొసైటీలో తిరగలను కూడా తిరగలేరు, వితౌట్ ఎనీ ఆ డ్రెస్సింగ్ కానీ ఆ కవర్ కానీ ఆ ముసుగు కానీ తీయకుండా తిరగలేరు అనమాట. చాలా ప్యాథటిక్గా ఉంటాయి. ఎస్పెషల్లీ క్యాన్సర్ తీసిన వాళ్ళకి మీరు చూస్తే అర్థమవుతుందన్నమాట అసలు ఎంత ఇదిగా ఉంటుందని. వాళ్ళు దుర్భరంగా బయట తిరగను కూడా తిరగలేరు అనమాట. అటువంటిది రానియకుండా డెఫినెట్గా ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ ద్వారా మనం రికన్స్ట్రక్ట్ చేసి వాళ్ళకి నియర్ నార్మల్ లైఫ్, పర్ఫెక్ట్ నార్మల్ కాకపోయినా నియర్ నార్మల్ లైఫ్ని మళ్ళీ మనం తీసుకురావచ్చు అనమాట. మ్యూకార్ మైకోసిస్ ప్రధానంగా మధుమేహం గల వారిలోనే వస్తోంది. కాబట్టి దీనిని ఖచ్చితంగా నియంత్రణలో ఉండేలా చూడగలిగితే చాలా వరకు నివారించుకోవచ్చు. స్టెరాయిడ్లు ఇస్తున్నప్పుడు గ్లూకోజ్ మోతాదులు పెరుగుతుంటే ఇన్సులిన్ ఇస్తూ అదుపులోకి తేవాలి. అలాగే స్టెరాయిడ్లు కూడా ఆపేయాలి. ఒకవైపు ఇప్పటికే బ్లాక్ ఫంగస్ వచ్చి అవయవాలు దెబ్బతింటే మాత్రం నిపుణులైన ప్లాస్టిక్ సర్జన్ని కలిసి ఆ భాగాలను పునర్నిర్మించుకోవాలి.
బ్లాక్ ఫంగస్ తీవ్రంగా ఉన్నప్పుడు చికిత్సలో భాగంగా అవయవాల్ని తొలగించడం తప్పనిసరి. అయితే ఇలాంటప్పుడు ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయించడం, అవసరమైతే కృత్రిమ అవయవాల సాయం తీసుకోవటం ద్వారా ముఖ ఆకృతి దెబ్బతినకుండా మునుపటిలాగే ఉండేలా చూసుకోవచ్చు. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.